మాజీ సీఎం కేసీఆర్ కు విద్యుత్ కొనుగోలు ఒప్పందం షాక్ తగలబోతోంది. జస్టిస్ మదన్ బి లోకూర్ నివేదికను కేబినెట్ ఆమోదించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో చర్చించి ఇక చర్యలకు ఉపక్రమించబోతుంది ప్రభుత్వం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేసు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పంద కొనుగోలుకు సంబంధించి దాదాపు 25 ఏళ్లలో 9,000 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుందని తెలుస్తోంది. మరోవైపు యాదాద్రి పవర్ ప్లాంట్ రవాణాకి కేవలం 1000 కోట్లు ఖర్చు అవుతున్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. ఇటు భద్రాద్రి ప్లాంట్తో 25 ఏళ్లలో 9,000 కోట్ల భారం, ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 3,642 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. యాదాద్రి గనుల రవాణాకు 1,600 కోట్ల లెక్కలని తేల్చింది. ఈ నేపథ్యంలో తాజాగా జస్టిస్ మదన్ బి లోకూర్ నివేదికను కేబినెట్ విస్తృతంగా చర్చించింది. ఇందులో భద్రాద్రి అలాగే యాదాద్రి పవర్ ప్లాంట్ సంబంధించిన ఒప్పందాలపై పూర్తిస్థాయి నివేదిక ఇచ్చింది కమిషన్. అలాగే ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి 3,642 కోట్ల నష్టం జరిగినట్టుగా చూపెట్టింది. ఇక దాంతోపాటు భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు సంబంధించి భద్రాద్రి పవర్ ప్లాంట్ సంబంధించి 25 ఏళ్లలో 9,000 కోట్ల భారం పడే అవకాశం ఉన్నట్టుగా ఆ నివేదిక సారాంశం. దాంతోపాటు యాదాద్రి పవర్ ప్లాంట్ రవాణాకి కేవలం 1,600 కోట్ల భారం లెక్కల రూపంలో చూపిస్తోంది. దీనంతటికీ బాధ్యుడిగా భావించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీలో దీనికి సంబంధించిన చర్చ చేపట్టాక ఇక తదుపరి చర్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ జైన్ అయ్యారు. విజయ్, పవర్ ప్లాంట్లు అలాగే విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో విద్యుత్ ఒప్పందాల షాక్ మాజీ సీఎంకు తగలబోతుందా? కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపైన విచారణ జరిపి జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ సమర్పించినటువంటి నివేదికను తెలంగాణ మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. ఆయా నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయనతో పాటు ఉన్నటువంటి ఇతర పాత్రధారుల పైన కూడా చర్యలు ఉపక్రమించాలని నిర్ణయించింది. అయితే సదరు నివేదికను ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి శాసనసభలో ప్రవేశపెట్టాలని చెప్పి కూడా తీర్మానించింది. నివేదికపై సభలో విస్తృతంగా చర్చించిన తర్వాతనే మాజీ సీఎం కేసీఆర్ పైన తీసుకునేటువంటి చర్యలకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగానే ఒక ప్రకటన కూడా చేయనుంది. దీని ఆధారంగా కేసీఆర్ సహా పలువురిపై కేసు నమోదు చేసేటువంటి అవకాశం అయితే బలంగా ఉందని అధికార వర్గాలు అయితే తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం దాదాపు 5 గంటల పాటు కూడా మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా విద్యుత్ కమిషన్ నివేదిక పైన సుదీర్ఘంగా ఒక చర్చ కూడా జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ డిస్కాంలను ఆర్థికంగా కుప్పకూల్చారని, ఆయన మెప్పు కోసం విద్యుత్ సంస్థలు మునుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోలేదని, విద్యుత్ కొనుగోళ్లు అలాగే పవర్ ప్లాంట్ల నిర్మాణంలో తీసుకున్నటువంటి నిర్ణయాలతో రానున్నటువంటి 25 ఏళ్ల పాటు తెలంగాణ సమాజం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా తేల్చింది కమిషన్. సో కాలం చెల్లినటువంటి టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్ కారణంగా రానున్న 25 ఏళ్లలో సుమారుగా 9,000 కోట్ల దాకా కూడా ప్రజలపైన భారం పడుతుందని చెప్పి కూడా అభిప్రాయపడింది. సూపర్ క్రిటికల్ తో పోల్చుకుంటే ఈ సబ్ క్రిటికల్ లో ప్లాంట్లను ఆక్సిలరీ కన్జంప్షన్ అంటే ప్లాంట్ సొంతంగా వినియోగించుకునేటువంటి కరెంటు అలాగే హీట్ రేటు, మెయింటెనెన్స్ తదితర ఖర్చులు ఏటా సుమారుగా 355 కోట్ల వరకు అదనంగా పడతాయని, ప్లాంట్ జీవితకాలం ఒకవేళ 25 ఏళ్లకు దాదాపు అనుకుంటే దానికి సంబంధించి 9,000 కోట్ల వరకు కూడా అదనపు భారం పడుతుందని చెప్పి కూడా ఈ యొక్క కేబినెట్ కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. ఇక ఛత్తీస్గఢ్ తో చేసుకున్నటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో సుమారుగా 3,642 కోట్ల నష్టం జరిగిందని నివేదిక తేల్చింది. దీనిపైన కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. అయితే అప్పట్లో పోటీ బిడ్డింగ్ కు వెళ్లడంతో యూనిట్ కరెంటు కేరళకు కేవలం ₹3.60 లభించిందని, కానీ తెలంగాణకు మాత్రం తొలుత ₹3.90 యూనిట్ విద్యుత్ లభించిన ఆ తర్వాత ఇంధన సర్దుబాటు పేరిట కొంత నిబంధనలు కూడా మార్చి
తర్వాత ఒక్క యూనిట్ కి ₹4.50 అంటే బయట మార్కెట్ లో యూనిట్ ₹7 కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా తప్పు పట్టింది. సో 1000 మెగావాట్ల కరెంటును తీసుకోవడానికి ఛత్తీస్గఢ్ తో ఒప్పందం చేసుకున్నారని చెప్పి కూడా, కానీ ఆ మేరకు రాష్ట్రం కరెంటు ఇవ్వలేదని, దాంతో బహిరంగ విపణిలో కొనుగోలు చేయాల్సి వచ్చిందని చెప్పి కూడా అధిష్టానం పేర్కొంది. అయితే ఫలితంగా 2000 కోట్ల అదనపు భారం తెలంగాణపై పడిందని చెప్పి కూడా ఆక్షేపించింది కేబినెట్. అలాగే కరెంటు కొనుగోలు చేసినటువంటి ఛత్తీస్గఢ్ కు సకాలంలో చెల్లింపులు చేయని కారణంగానే లేట్ పేమెంట్ సర్చార్జీ కింద వడ్డీలు, పెనాల్టీల రూపంలో, అంటే పేమెంట్ అనేది సకాలంలో చేయకపోవడంతో వాళ్ళు వడ్డీలు ఇవన్నీ కలుపుకొని కూడా సుమారుగా ₹750 కోట్ల చెల్లింపులు చేస్తున్నారని చెప్పి కూడా తప్పు పట్టింది కేబినెట్. సో 1000 మెగావాట్ల తరలింపునకు పవర్ గ్రిడ్ తో కారిడార్ బుక్ చేసుకున్నారని, ఆ మేరకు తరలించకపోవడంతో 635 కోట్ల ఛార్జీలు అయ్యాయని చెప్పి కూడా తప్పు పట్టింది. సో మరో 1000 మెగావాట్ల కారిడార్ ను కూడా రద్దు చేసుకున్నందుకు నష్టపరిహారం కింద 261 కోట్ల పరిహారం కింద కూడా చెల్లించాలని చెప్పి కూడా ఈ పవర్ గ్రిడ్ కు కూడా నోటీస్ ఇచ్చిందని చెప్పి కూడా మనకు గుర్తు చేసింది కేబినెట్. అలాగే బొగ్గు గనులకు దూరంగా ప్లాంట్ నిర్మించడం పైన సమావేశంలో చర్చ కూడా జరిగింది. సో గోదావరి ఒడ్డున బొగ్గు నిల్వలు ఉన్నాయని, సో పిట్ హెడ్ అంటే బొగ్గు గని ఉపరితల భాగంలోనే ప్లాంట్ కట్టాలని, దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి ధర తగ్గుతుందని కేంద్ర విద్యుత్ అథారిటీ పలు దఫాలుగా గుర్తు చేసిందని చెప్పి కూడా, అయినా కూడా గనులకు సగటున 280 కిలోమీటర్ల దూరంలో, మన ఇల్లందులో చూసుకున్నట్లయితే సుమారుగా 179 నుంచి 200 కిలోమీటర్లు, ఇతర గనులను చూసుకున్నట్లయితే సుమారుగా 360 కిలోమీటర్ల దూరంలో. మన యాదాద్రి ప్లాంట్ కూడా అలాగే ఉంది. సో యాదాద్రి నిర్మించడంలో, ఇలా ప్లాంట్లను దూరంగా నిర్మించడంలో 1600 కోట్ల రూపాయలు కేవలం బొగ్గు రవాణాకే ఖర్చు అవుతుందని చెప్పి కూడా ఈ కమిషన్ తేల్చింది. దీనిపైన కూడా కేబినెట్ మండిపడింది. అంటే ఆ బొగ్గు నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరగా ప్లాంట్లను కనుక కట్టినట్లయితే ఈ రవాణాకు వినియోగించినటువంటి, అంటే ఈ రవాణా ఖర్చు ఏదైతే ఉందో సుమారుగా 1600 కోట్ల రూపాయలు కూడా మిగిలేవని చెప్పి కూడా తప్పు పట్టింది కేబినెట్. మరోపక్క తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగానే విద్యుత్ రంగం పైన శాసనసభలో శ్వేతపత్రం కూడా విడుదల చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా జరిగినటువంటి చర్చలో విద్యుత్ కొనుగోళ్ల పైన కూడా విచారణ జరిపించాలని బీఆర్ఎస్ సభ్యులు సవాల్ విసిరారు. దాంతో ప్రభుత్వం న్యాయ విచారణ కూడా ఆదేశించింది. గతంలో కూడా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా సవాల్ విసిరారు. నేను దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాను, మీరు ఖచ్చితంగా న్యాయబద్ధంగా కనుక మీరు విచారణ చేపడితే ఖచ్చితంగా నేను కూడా సహకరిస్తానని చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది రామ్దాస్. సో ప్రభుత్వం న్యాయ విచారణ కూడా ఆదేశించింది. గత మార్చి 14వ తేదీన జస్టిస్ ఎన్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ నియమించింది. విచారణ ప్రక్రియ పలు కీలక దశలు దాటి త్వరలోనే నివేదిక ఇస్తారనేటువంటి క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుతో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణ ప్రక్రియ గురించి కూడా ఆయన తప్పుకున్నారు. సో ఆ తర్వాత జూలై 29న జస్టిస్ లోకూర్ నేతృత్వంలో మరొక కమిషన్ కూడా వేసింది ప్రభుత్వం. సో ఆయన సమర్పించినటువంటి నివేదిక ఆధారంగానే ఇప్పుడు ప్రభుత్వం అయితే అడుగులు వేయనుంది ముందుకి. సో ఖచ్చితంగా ఈ యొక్క విద్యుత్తుకు సంబంధించినటువంటి ఈ యొక్క కేసు అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి పెద్ద నేతలకు, ముఖ్య నేతలకు ఒక ఆటంకంగానే మారేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. మాజీ సీఎంకు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల షాక్ అయితే తగలబోతుంది. కరెంటుపై జస్టిస్ లోకూర్ నివేదికను కేబినెట్ ఓకే చేసింది. కేసీఆర్ సహా పాత్రధారులపై తీసుకునే చర్యల గురించి ఆలోచిస్తోంది. ఇక అసెంబ్లీ సమావేశాల చర్చకు ప్రభుత్వం నిర్ణయించింది. భద్రాద్రి పవర్ ప్లాంట్ అలాగే యాదాద్రి పవర్ ప్లాంట్, ఇక ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాల్లో 1000 కోట్ల నష్టం ప్రభుత్వానికి జరగబోతుంది, 1000 కోట్ల భారం పడబోతుందంటూ ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేసీఆర్పై చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.